G9 టీవీకు స్వాగతం. నమస్కారము. నా పేరు తిప్పారెడ్డి. బైరంగనాడు ఆర్డీఓ ఆఫీసులోన ఫస్ట్ క్లాస్లోన 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. వాళ్ళు రెంట్ తీసుకుంటామని చెప్పేసి బీసీ వెల్ఫేర్ రాష్ట్రంలో తీసుకుంటామని చెప్పేసి మళ్ళీ 4 ఫ్లోర్ల నుండి 5 ఫ్లోర్ కట్టించి చేసి నాకు తగిన అన్యాయం చేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎన్ని అర్జీలు ఇచ్చినా, ఎంత చేసినా, కలెక్టర్ని కలిసినా, రాష్ట్రంలో లొకేషన్ కలిసినా, చంద్రబాబు నాయుడుతో కలిసి ఇచ్చిన దీనికి విజయవాడకు పోయేసి అక్కడ కమిషనర్ని కలిసిన, అక్కడి నుంచి ఫోన్ చేసినా ఈయమ్మ స్పందించలేదు. ఈయమ్మ మరే డబ్బులు తింటుంది. కుసుబా కోటాని, సువాసిని మేడము, ఆనంద్, శ్రీధరు వీళ్ళు నలుగురు 4 దొంగులు. వీళ్ళు దొంగులు మొత్తం జిల్లా లెవెల్ అదంతా మొత్తం చేసేస్తూ ఉంది. సాయంత్రం అయితేనే 3-4 లక్షలు డబ్బు దోచుకుని పోయి ప్రజల సొమ్మంతా తిని నాది బిల్డింగ్ కట్టించి నన్నే ఒక 20 లక్షలు లాస్ చేసి నన్ను జీవితమే నాశనం చేసింది. ఇప్పుడు నాకు తినే కన్నం లేకుండా చేసేసింది. ఈ మీద తగిన చర్యలు తీసుకోవాలి. నేను పోతేనే అట్లా ఎదబడి సస్తా ఉంది. నేను దొంగ, ఆయమ్మ దొంగ అయింది. నేను నీతిగా ఉన్నా. కలెక్టర్ ఆఫీసులో ఎన్నిసార్లు తిట్టినానంటే అన్నిసార్లు తిట్టినా. ఎవరు ఏది మాట్లాడరు. ఆయన దొంగ అయినతరికే మాట్లాడరు. నిన్న పోయినాను, మొన్న ప్రెస్ మీట్లో మొత్తం సుమన్ టీవీలో ప్రెస్ మీట్లో మొత్తం వచ్చింది. మొత్తం రాష్ట్రం అంతా చూసినారు, చేసినారు, పెట్టినారు. ఇంత అన్యాయంగా ఇచ్చేస్తా ఉంది. కలెక్టర్ న్యాయం చేయాలా, ఇక్కడ ఈఎంఐ న్యాయం చేయాలా, ఈ వచ్చినవన్నీ అర్జీలన్నీ చెత్తగుట్ల పాడుతుంటా ఉండేవారు. వీళ్ళంతా సర్వనాశనం చేశాను నా జీవితం. మీరు బీసీ శాఖ మంత్రి ఏమైనా కలిసారా? పెద్ద బీసీ శాఖ మంత్రిని కలుస్తామంటే నాకు ఇచ్చేయడం. మొన్నే బీసీ సంక్షేమ శాఖ మంత్రిని విజయవాడలో పోయి కలుద్దామంటే ఒక ఆయన సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ వాళ్ళంతా పిలిచిపోతాం పెద్ద ఆయన అని చెప్పిన సచివాలయంతో నేను అక్కడికి పోయినా. ఆ రోజు పోతే పిలిచిపోతామన్నారు. సరే అని చెప్పేసి నేను పోతే మళ్ళీ ఆయమ్మ లోపలికే మెలుస్తారు. ఇడిచి ఇదంతా మ్యాటర్. సంక్షేమ శాఖ మంత్రి సౌతన్ గారికి నమస్కారములు. ఈ జిల్లా మొత్తము రాష్ట్రం మొత్తంలోనే అన్యాయం జరుగుతూ ఉంది. మొత్తము ప్రజల సొమ్మంతా వీళ్ళంతా మొత్తం జోసే తినే సొమ్ము, రెంట్లోన దాంట్లోన కమిషను, పర్సెంటేజు ఇదంతా తీసుకుంటుంటారు. ఇంతకు ముందు శ్రీకాకుళం జిల్లాలోనే బీసీ సంక్షేమ రాష్ట్రంలోనే ఆయన ఇంట్లోనే ఇన్ని వెండి వస్తువులు ఇవన్నీ దొరికినాయి. అది పేపర్కి వచ్చింది. మొత్తం నేనంతా చూసినా. ఈఎం ఇంట్లో కూడా దోపిడీ చేస్తే ఈ కుసుబా కోట ఇంట్లోనో, సువాసిని మేడం ఇంట్లో వీటితోనే దండిగా దొరుకుతావి. ఈఎం అంటే చాలా దొంగ అంటే దొంగ ఈఎమ్మ. నేను ఇట్లే మాట్లాడినాను. నేను పోయి విశేషం నన్ను చూస్తే పరవాడుకొని కారెక్కిపోతుంది. ఈఎం దొంగ అయిండేసరికి ఇట్లా పరవాడుతులా ఉండేది. కలెక్టర్కి చెప్పినాను, అందరికీ చెప్పినాను, ఇచ్చేసాను. మీరు మంత్రి అయ్యి ఈఎం మీద చర్య తీసుకోకుంటే నేను ముఖ్యమంత్రి దాకా వస్తాను. ముఖ్యమంత్రి దాకా వచ్చి సచివాలయంతోనే నేను ఆత్మహత్య చేసుకుంటాను చెప్పినాను. దీనికంతా కారణమో వీళ్ళే. నన్ను సంసారం మీకు గబ్బు పట్టించిందంతా వీళ్ళే. అంటే ఏ విధంగా గబ్బు పట్టించారు నిన్న? వాళ్ళు 4వ ఫ్లోర్ ఉంటే 4 ఫ్లోర్ నుండి ఇంకో ఫ్లోర్ కట్టు, మాకు 2022 నుంచి మేము ఇది చేసినాము. ఇంతకు ముందు నీకు అన్యాయం జరిగింది 2014లోన, మళ్ళీ మాకు ఇంకో ఫ్లోర్ వేసి నీకు న్యాయం చేస్తాము, రెంట్ వచ్చేటట్లు చేస్తాము ఇట్లా అని చెప్తే నేను నమ్మి ఇచ్చేసినాను. ఆటకు ఆయమ్మ 2 లక్షలు లంచం అడిగింది. నేను లంచం కానీ ఇస్తానని చెప్పినాను. 40,000 ఇచ్చాను. మళ్ళీ 1.5 మేము వీళ్ళకి చేరినాక ఇచ్చేస్తానని చెప్పి. ఎవరికి ఇచ్చారు మీరు? అది మధ్యలో వాడు మహేష్ నాయక్ అని వాడు మా ఇంట్లోకి వచ్చి నేను బీసీ సంక్షేమ శాఖ మంత్రితో మాట్లాడాము.